కింద మీకు కనిపిస్తున్న వీడియో చూసి కొంచెం షాకింగ్గా అసలు వీడియోలో ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ బేసిక్గా ఆ వీడియోలో ఏం జరుగుతుందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు ముందుగా జీతు ముండా అనమాట. ఈయన ఒడిశాకు చెందిన దియానలి అనే గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట. ఇతను ఒక ఆదివాసి. ఇతనికి చదువు పట్ల కొంచెం కూడా అవగాహన లేదు, చదువుకునే వ్యక్తి. అయితే ఇతనికి ఒక చెల్లెలు కాక్రా ముండా అని. తన అకౌంట్లో 19,300 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జీతుకి డబ్బులు చాలా అంటే చాలా అవసరం ఉందన్నమాట. ఆ అవసరాన్ని బట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ అకౌంట్ గురించి చెప్పి దాని తర్వాత డబ్బులను తీసుకుందామని వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ యజమాన్యం అంటే మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి ఒక సమాధానం చెప్పారనమాట. ఏంటి అంటే, మీరు ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్ హోల్డర్ని కనుక తీసుకొచ్చినా లేదా వారసత్వ ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చినా మీకు ఆ డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పాడంట, ఎన్నోసార్లు తిరిగాడంట మా చెల్లి చనిపోయింది అందుకనే అని చెప్పేసి. కానీ అప్పటికి కూడా మేనేజ్మెంట్ వినకపోవడంతో, వ్యవస్థ అనేది కొంచెం కూడా కనికారం చూపించకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళి శవాన్ని తవ్వి ఆ శవాన్ని తీసుకొని బ్యాంక్కి వచ్చాడట. అది కూడా భుజాల పైన పెట్టుకొని. అది చూసి జనాలంతా కూడా భయోందనకు గురయ్యారట అక్కడ ఉన్న వాళ్ళు. అలాగే అక్కడున్న అధికారులు కూడా అక్కడున్న మేనేజర్ని మందలించడం జరిగిందట. చూశారు కదా, వ్యవస్థ అనేది వివరించడంలో ముందుగా ఉంటే ఇలాంటి పనులు కూడా జరగవు. సో వ్యవస్థలో మార్పు వస్తేనే, కొంచెం వివరించే తత్వం ఉంటేనే ఇలాంటి పనులు జరగవు.